తల్లిదండ్రుల శ్రద్ధ ఓపిక అతన్ని తీర్చిదిద్దాయి. అతడిలోని టాలెంట్ బయటకు వచ్చింది. అదేంటో చూడడానికి మనం వెంకట్ని కలవాలి. ఇదిగో మీరు చూస్తున్న ఈ బాలుడు డిఫరెంట్లీ ఏబుల్డ్ బాయ్. అంతేకాదు హైలీ టాలెంటెడ్. ఏంటి ఈయన టాలెంట్ అంటారా? మాటలు మోగబోయిన చోట పాటల పెట్టల్ని ఎగరేస్తాడు. మాట్లాడిన మనిషి మోగ భాషని గ్రహిస్తాడు. పాటల పల్లకి ఎత్తుతాడు. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పాడుతున్న గోదారిలా నా కోసమే నువ్వలా. ఇక ఇతడి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే ఇతడిది కడప జిల్లా. విశాలాక్షి రాధాకృష్ణలకు మొదటి సంతానం. అందరిలాగానే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవతులు లేవు. అయితే వారి ఆనందం ఎంతో కాలం నిలవలేదు. పుట్టినప్పటి నుంచి 18 గంటలు ఏడుస్తుంటే చిన్నపిల్లాడు కదా అనుకున్నారు. కానీ డాక్టర్లు చెప్పిన మాట విని వారికి నోటి మాట రాలేదు. వెంకట్కి మానసిక వైకల్యం ఉందని డాక్టర్లు చెప్పేశారు. ఆయన తల్లిదండ్రులు కుంగిపోలేదు. వారి ప్రయత్నాలకి వెంకట్ పట్టుదల తోడైంది. చదువుకి చదువు, గానానికి గానం, రెండింటిలోనూ తన స్పెషాలిటీ నిరూపించుకున్నాడు. కేవలం లిప్ మూమెంట్ ఇస్తే చాలు క్యాచ్ చేసేస్తాడు. పాటలు పాడతాడు. అది ఎలాగో మీరు చూడండి. కొమ్మ మీద గోలు రెండున్నాయి, ఒక గుటిలో రామ చివకుంది, ఒక గుటిలో ఉంది. దిల్సే దిల్సే నీ ఊహల్లో ఎగసే ఎగసే ఆనందంలో చెందుకేస్తున్న ఈ ఆకాశంలో. వెంకట్ ప్రముఖ గాయకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు టీవీలో సాంగ్ చూస్తే చాలు డాన్స్ అదరగొట్టేస్తాడు. వన్ మంత్కి 3000 అలా అవుతుంది సార్. ఇంకా ఇది ఎంతకాలం అనేది వాళ్ళు చెప్పలేదు సార్. ఎందుకంటే నార్మల్ స్టేజ్కి రావాలంటే చాలా కష్టం. కానీ మనం ప్రయత్నం చేస్తూ ఉంటే నిదానంగా గ్రాడ్యువల్గా ఇట్ కెన్ ఇంప్రూవ్. ట్రీట్మెంట్ అనేది ఏం చెప్పలేము, డాక్టర్స్ కూడా చెప్పలేమమ్మా. ఇంకా వాడుతూ ఉండాలి. అది ఇంకా భగవంతుని చెప్పలేము సార్. అంటే ఇప్పటికైతే మాకు చాలా సంతోషం సార్. ఇంకా చాలా కష్టం ఉంది సార్. మాకు చిన్నప్పుడు 18 hours ఏడుస్తున్నాడని చెప్పింది కదా మా మిస్సెస్. అంటే అప్పుడు నా కాలు మీద నిద్రపోతున్నాడు సార్. చిన్నప్పుడుతో పోలిస్తే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం హ్యాపీనెస్ సార్. ఎందుకంటే అబ్బాయి కొంచెం అన్ని దానిలకు సెలెక్ట్ అయిపోతున్నాను సార్. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు, ఓ మధు ఓ మధు నా మనసు నాలో లేదు. రంగుల రత్నంలా కళ్ళను తెప్పి చేసావే జాదు, అందాల ఐస్కాంతంలా తిప్పావే హైదరాబాదు. నన్ను విని నీ వైపొచ్చిన మనసెట్టాదు తిరిగి కరాదు. అన్ని సవ్యంగా ఉన్నవారికి సైతం జీవితంలో లక్ష్యం లేకుండా ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు. ఇక్కడ వెంకట్ తల్లిదండ్రుల ప్రేమానురాగాలే అతనికి వరమయ్యాయి. వారి ఓపిక శ్రద్ధ అతడి టాలెంట్ కి సానబట్టాయి. సో వెంకట్ లైఫ్ లో మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని, తల్లిదండ్రుల కలలు నిజం చేయాలని ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్ వెంకట్. సాగర తీరాన ఓ మెరుపు